చేతులు చాపి ఉన్నాడు. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైతే నా స్వరము విని తలుపు తీయనో నేను అతనితో, అతను నాతో సహవాసము. కాబట్టి ఆ ప్రభు ఈ వాక్యాన్ని నీ సన్నిధి చేరుస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా నీ హృదయం అనే తలుపును తడుతున్నాడు. ఎందుకంటే నువ్వు రక్షించబడాలని, నువ్వు మేలు పొందాలని, ఆశీర్వాదం పొందాలని, నువ్వు నశించకూడదని, నాశనానికి పోకూడదని దేవుని యొక్క చిత్తము, కోరిక. అందుకనే రక్షింపనేరకున్నట్టు యెహోవా హస్తము కూర్చుగాలని, విననేరకున్నట్టు ఆయన చెవులు మందమగాలి. అంటే ఆయన చెవులు నువ్వు ప్రార్థిస్తే, నువ్వు క్షమించమని వేడుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉంటున్నాడు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపములు తీసివేయి, నీ రక్తంతో నన్ను కడుగు, పశ్చాత్తాప హృదయం నాకు, మారు మనసు నాకు కలుగుజేయి అని మనం అడిగినప్పుడు ఆ ప్రభు మనం సమస్త దుర్నీతి నుండి